నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. తూర్పులో 82 కోట్లతో అభివృద్ధి పనులు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే నసీర్. ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన. షెడ్యూల్ ని విడుదల చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. గుంటూరు నగరంలో రోడ్డు కారిడార్ అభివృద్ధికి ప్రణాళికాబద్దమైన చర్యలు. రోడ్డు వెంబడి డ్రైన్, ఫుట్పాత్ ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ మయూర్ అశోక్. 2 రోజుల పెన్షన్ జీపీఎఫ్ అదాలత్ ప్రారంభం. పెన్షన్ మరియు జీపీఎఫ్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. 82 కోట్ల వ్యయంతో తూర్పు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా 2వ డివిజన్లోని ఆర్టీసీ కాలనీ, ఇజ్రాయిల్పేట, వెంకట్రావుపేటల్లో పర్యటించామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. కొన్ని చోట్ల కాల్వలు సరిగ్గా ఉన్నా వాటిని క్లీన్ చేయక పారిశుధ్యం లోపించిందన్నారు. అవసరమైన చోట్ల సీసీ రోడ్లకు ఎస్టిమేషన్లు వేయించడం జరిగిందన్నారు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నగరంలో దాదాపు 82 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నగరానికి అవసరమైనటువంటి ఓవర్ బ్రిడ్జ్ల దగ్గర నుండి చిన్న డ్రైన్ వరకు కూడా అతి ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించి అక్కడ అవసరాన్ని గుర్తించి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా నేను, కూటమి నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం. గుంటూరులో ఈ నెల 24వ తేదీన జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ షెడ్యూల్ను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను ఆయన మీడియా సమావేశంలో విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 1048 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 90,596 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరికి సంబంధించిన 181,192 మంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మన జిల్లాలో ఉన్న ఈ పిల్లలందరే కాకుండా వారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సాధారణంగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే కేవలం మదర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. సో అలా కాకుండా ఈసారి వీ వాంట్ బోత్ మదర్ అండ్ ఫాదర్. ఎందుకంటే పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి అనేటువంటి అవగాహన కేవలం తల్లికే కాదు తండ్రికి కూడా తెలియాలి. వారిని కూడా భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మన గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్లో జరుగుతున్న ఈ మెగా పీటీఎంలో బోత్ మదర్, ఫాదర్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. ఇలా పార్టిసిపేట్ చేసి ఈ పీటీఎంని చాలా సక్సెస్ఫుల్గా చేయాలి. కమిషనర్ మయూర్ అశోక్ కేవీపీ కాలనీ మెయిన్ రోడ్, చిలకలూరిపేట రోడ్, ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్, నందివెలుగు రోడ్, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలో దశలవారీగా మెయిన్ రోడ్లను, ఎవెన్యూ, ప్లాంటేషన్, డివైడర్లు, క్రమబద్దమైన ఫుట్పాత్, లైటింగ్,
సైన్ బోర్డుల ఏర్పాటుతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. ఇప్పటికే ఏపీజీబీసీ రూపొందించిన అభివృద్ధి ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు మార్పులు తెలిపామని, వాటిని సరిచేసి త్వరితగతిన అందించాలని తెలిపామన్నారు. సదరు ఎంపిక చేసిన రోడ్లలో గుంటూరు నగర వాతావరణానికి తగిన మొక్కలను నాటేలా, వాటి నిర్వహణ కూడా చేసేలా కాంట్రాక్ట్ నిబంధనలు ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఆయా రోడ్ల వెంబడి డ్రైన్, ఫుట్పాత్ ఆక్రమణలను గమనించి సంబంధిత ప్లానింగ్ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో జీఎంసీ మెయిన్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. పెన్షన్ మరియు జీపీఎఫ్ సేవల పంపిణీని సులభతరం చేయడమే ఈ పౌర కేంద్రీకృత కార్యక్రమం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో 2 రోజుల పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్ మరియు ఇతర పదవీ విరమణ సేవలకు సంబంధించిన విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం ద్వారా పెన్షన్ మరియు జీపీఎఫ్ సేవల పంపిణీని సులభతరం చేయడమే ఈ పౌర కేంద్రీకృత కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఈఓ సందీప్, కుశాల్ కార్తిక్, అషిత్ పట్నాయక్, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎక్స్చెకర్ కి లాస్ అయింది సార్. అండ్ ఈ థర్డ్ కేసులో 12 lakhs అమౌంట్, 12.5 lakh అమౌంట్ సిబిపి అమౌంట్ ఎక్సెస్ రికవరీ చేశారు. అది పెన్షనర్ కి లాస్. ఈ 3 కేసెస్ లో కూడా ఈవెన్ దో ఎక్సెస్ పేమెంట్ అవనియండి, షార్ట్ పేమెంట్ అవనియండి, ఏది జరిగినా కానీ ఇర్రెగ్యులారిటీని కన్సిడర్ చేసి ఈ ఇర్రెగ్యులారిటీ జరగకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ ట్రెజరీ ఆఫీసర్దే ఉంది సార్. సో దీనికోసం మేమేం చేయాలనుకున్నామంటే ట్రెజరీలో అక్యురేట్ వెరిఫికేషన్స్ చేయాలి. ఎందుకు అంటే ఈవెన్ దో మైనర్ అమౌంట్ అయినా కానీ దాని కాన్సిక్వెన్సెస్ లాంగ్ స్టాండింగ్ ఉంటాయి కాబట్టి చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుంది. ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ కనుక మీరు పెన్షనర్ కి పే చేస్తే అది రికవరీ చేయాలనుకుంటే పెన్షనర్ కి బర్డెన్ అవుతుంది అన్న ఆస్పెక్ట్ లో జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలి అంటూ గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజుల లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కక్షిదారుల వ్యవహారమైన దస్తావేజు తయారీ విధానాన్ని పీపీపీ విధానంలోకి తీసుకోవడం దుర్మార్గమని గుంటూరు రెవెన్యూ జిల్లా డాక్యుమెంట్ రైటర్లు మండిపడ్డారు. దీనివలన రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవోఎంఎస్ 396 జీవోని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, రామరాజు, మునగాల రవీంద్రబాబు, రషీద్, పొట్టి గోవర్ధన్, తన్నీరు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 396 జీవోని ఉపసంహరించుకోవాలి. ఆ జీవో వల్ల మా జీవనోపాధి కోల్పోయే అవకాశం 100కి 100% ఉంది అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆ జీవోని గవర్నమెంట్ని బేషరతుగా ఉపసంహరించుకోమని కోరుతున్నాం. మరి ఇక్కడ స్టాంప్ వెండర్లకు కూడా లైసెన్సులు ఉన్నాయి. మరి దస్తావేజ్ లేఖలకి లైసెన్సులు ఎందుకు ఇవ్వరు? దస్తావేజ్ లేఖలకి లైసెన్స్ ఇచ్చి తీరాలి. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మేము ఒక పిల్లర్ లాంటి వాళ్ళం. మేము లేకుండా అక్కడ దస్తావేజు లేదు, మేము రాయకుండా దస్తావేజు రిజిస్టర్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు రాసే దస్తావేజులో అంత నాణ్యత ఉంది. ఆ నాణ్యతను కాపాడుకుంటూ వస్తున్నాం. మరి వేల కుటుంబాలకి మేము రాసే దస్తావేజుల వల్ల రక్షణ చేకూరుతుంది. ఒక వ్యక్తి కూతురుకో కొడుకో ఒక ఎకరం పొలం ఇవ్వాల్సి వస్తే మేము రాసే దస్తావేజు వల్ల ఆ కుటుంబం చాలా ఆనందపడుతుంది. మరి దస్తావేజులు రాయించుకున్న వాళ్ళు కూడా చాలామంది మీరు రాసిన దస్తావేజు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన దేవాలయంలో కానీ దేవతా విగ్రహాల దగ్గర కానీ పెట్టి పూజ చేయించి ఇంటికి పట్టుకెడతారు. అంత పవిత్రమైనది ఈ దస్తావేజు. హోంమంత్రి అనితను ఎప్పుడూ కులపరంగా దూషణ చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. హోంమంత్రిని అనుచిత పదజాలంతో మాట్లాడానంటూ ఎంఆర్పీఎస్ నాయకులు గగ్గోలు పెడుతూ నా దిష్టిబొమ్మను దగ్ధం చేశారని అంబటి రాంబాబు అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.
హోంమంత్రిగా ఆమె పదవిని చేపట్టినప్పటి నుండి ఆమె ఫెయిల్ అవుతూనే వచ్చిందన్నారు. నడి రోడ్లో మహిళను వివస్త్రణ చేస్తున్నారు. పోలీసుల వేధింపులు తాళలేక ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. నేను అన్న మాటల్లో తప్పు ఉంటే మందా కృష్ణమాదిగను చెప్పమనండి, క్షమాపణ చెబుతానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దళిత నాయకులు పాల్గొన్నారు. రాజకీయంగా ఫెయిల్యూర్ అయిపోయి ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకోకుండా పోతున్న దశలో రాజీనామా చేయండి, అసలు మీకు రాజీనామా చేయటం కూడా రాదు అని మాట్లాడుతున్న సందర్భంలో మాటిన మాటలు మాదిగలందరినీ నేను తిట్టేసినట్టు, మాదిగలందరినీ నేను దూషించినట్లు మాట్లాడటం ఏమంత ధర్మం అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నా, నేను రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పను కూడా. కానీ కృష్ణమాది గారిని అడుగుతా ఉన్నా, కృష్ణమాది గారు నిజంగా నేనన్న మాటలు మా మాదిగ కుల గౌరవాన్ని తీసినయి అని మీరు ఒక మాట చెప్పండి, ఆమెకు చెప్పండి, మీకు క్షమాపణ చెప్తాను నేను. మీరు ఫీల్ అయితే, అది నిజమైతే కృష్ణమాది గారి దగ్గరకు వచ్చి చెప్పమన్నా చెప్తా, పత్రికా ముఖ్యంగా చెప్పమన్నా చెప్తా. వెరవను నేను, భేషజం పోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ ఎంఆర్పిఎస్ అండ్ కృష్ణమాది గారి మీద. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై అత్యంత క్రూరంగా లాఠీచార్జ్ చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ వలన ఎంతో మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయని అన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళనలు చేసినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అదేమంటే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పాల్గొన్నారు. పర్యావరణవేత్త వాంగ్చుంగ్ సోనాం 22 రోజుల పాటు దీక్ష చేసి తాను దీక్షను ఇంకా హాస్పిటల్లోకి లిఫ్ట్ చేసినప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ అరెస్టుకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిస్తే దేశంలో ఉన్నటువంటి లక్షలాది యువత కదిలి, విద్యార్థులు కదిలి, యువతరం కదిలి పార్లమెంటును ముట్టడిస్తే శత్రు దేశాల సైనికులను కొట్టినట్టు విద్యార్థుల తలలపైన లాఠీలు బాది మహిళా విద్యార్థులను కూడా చూడకుండా రక్తం పడేట్టు కొట్టి ఇంత వికృత విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అమరావతి 2026 క్రీడా పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు 12 విభాగాల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. 29వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి ₹1,00,00,000 బహుమతులు విజేతలకు అందించడం జరుగుతుందన్నారు. 14 కోట్ల వ్యయంతో ఖేల్ ఇండియా కార్యక్రమం ద్వారా బీఆర్ స్టేడియాన్ని అభివృద్ది చేస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అంతేకాకుండా కేవలం ఈరోజు పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు క్రీడలు ఆడుకొని 10వ తరగతి తర్వాత వాళ్ళు మరింత ఎవరైతే ఈ స్థాయిలో చేరతారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరింత వాళ్ళకు ఊతం ఇచ్చేటువంటి విధంగా ఉద్యోగాల్లో కూడా 3% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ చూస్తూ ఉన్నారు. బీఆర్ స్టేడియం, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ స్టేడియం గత కొన్ని దశాబ్దాలుగా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈరోజు దాదాపు 14 కోట్ల రూపాయలతో ఖేలో ఇండియా ద్వారా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక పక్కన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేక వసతులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా పిల్లలు ఈరోజు చదువుతో పాటు ఏదో ఒక ఈవెంట్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తే ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుమతి లేకుండా ఈటీవీ ఛానల్ను ప్రసారం చేస్తే అక్రమంగా సబ్స్క్రిప్షన్లు విక్రయిస్తున్న స్టార్ షేర్ ఐపీటీవీ యాప్పై ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ యాప్ ద్వారా ఛానళ్లను అనధికారికంగా ప్రసారం చేయడం వల్ల ఈటీవీ సంస్థకు గణనీయమైన ఆర్థిక నష్టం కలుగుతోందని సంస్థ ప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు ఈటీవీ ప్రతినిధులు పూర్తి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఫిరంగిపురం ప్రాంతంలో ప్రధాన కేబుల్ నెట్వర్క్ను నిర్వహిస్తున్న వ్యక్తి ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో సంబంధిత వ్యక్తిపై కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇలాంటి అనధికార ప్రసారాలు మరియు పైరసీ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈటీవీ నెట్వర్క్ యొక్క ఛానల్స్ని అనుమతి లేకుండా ఫిరంగిపురం మండలానికి చెందినటువంటి గౌస్ అనేటటువంటి ఒక పర్సన్ కంపెనీకి ఎటువంటి రుసుము చెల్లించకుండా సబ్స్క్రిప్షన్ చేయకుండా స్టార్ షేర్ యాప్ అనేటటువంటి ద్వారా ప్రజలకి అతను అక్రమంగా సబ్స్క్రిప్షన్ అందిస్తూ అక్రమ లాభం పొందుతున్నాడు. దీనిపై ఈటీవీ నెట్వర్క్ ప్రతినిధులు ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి కాపీరైట్ యాక్ట్ మరియు మోసం చీటింగ్ లాంటి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలాగే ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా కానీ నెట్వర్క్ యొక్క సబ్స్క్రిప్షన్ లేకుండా కానీ ఛానల్స్ని అనధికారికంగా కానీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కాపీరైట్ యాక్ట్ మరియు చీటింగ్ కేసులు నమోదు చేసి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ పరంగా తెలియజేయడం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అవినీతి, అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్తో కలిసి కనపర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మహిళను వివస్త్రను చేసిన ఘటనలో నిందితుల్ని ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఎక్కడా అలసత్వం వహించలేదని అన్నారు. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే మాధవి వెంటనే స్పందించి ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. అంబటి రాంబాబు మతి భ్రమించి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. ఒక బీసీ మహిళ మీద నువ్వేదో మనసులో కక్ష పెట్టుకొని దాడి చేస్తా ఉన్నావు, మాటల దాడి. ఇది గల్లా మాధవి గారి మీద దాడి కాదు, ఇది బీసీ వర్గాల మీద దాడి. ఇది మేడం గారు ఎప్పుడైతే గల్లా మాధవి గారు పరువు నష్టం డెఫమేషన్ దావా వేస్తామన్నారో పబ్లిక్ అంతా ఒకటే ఉదయం వాకింగ్లో టీ స్టాల్ దగ్గర ఏంటి మేడం గారు దావా వేస్తా అన్నారు పరువు నష్టం, అసలు పరువు లేనోడి మీద పరువు నష్టం దావా ఏంటివేంది అన్నారు అందరూ. పరువు ఉంటే పరువు నష్టం దావా. ఇప్పుడు అన్నీ ఇడిసేసినోడికి గోచిగుడ్డతో పనే ఉంది. అట్లానే రాంబాబుకి పరువు లేదు కాబట్టి పరువు నష్టం దావా వేసినా ఒకటే, వేయిపోయినా ఒకటే. అయినా ఒకసారి వేసి అతనికి కూడా రుచి చూపించాలి. కాబట్టి ఇలాంటివన్నీ మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి అంబటి రాంబాబుని హెచ్చరిస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు గారి యొక్క పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలోనూ జిల్లాలోనూ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఈరోజు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పోయిన దగ్గర నుండి ఆయన పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా నేనుండాను అని ఒక గుర్తింపు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక నాటకం. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలకు హోంమంత్రి అనిత బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అంటూ వైసీపీ శ్రేణులు లార్డ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. 15వ తేదీన మహిళపై అమానవీయ ఘటన జరిగితే 17వ తేదీ కేసు కట్టారని మండిపడ్డారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు నిర్లక్ష్యం వహించారని అన్నారు. మొదటిసారి దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే దారుణం జరిగి ఉండేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో అన్నాబత్తిన శివకుమార్, అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేను మళ్ళా చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా, ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది.
సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే వాళ్ళు మా తెలుగుదేశం. ఆపట్టే రెండో సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలు ఉంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. లేదా యాక్షన్? నేను మళ్ళా అడుగుతున్నా, మొదటి సంఘటనప్పుడే పోలీసులు రియాక్ట్ అయి ఉంటే రెండవ సంఘటన జరిగేది కాదని చెప్పమంటున్నా. దీనికి కారణం స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 17,700, మోడల్ 16,600. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 27,500, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 17,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 17,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మ్యాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 18,500, మ్యాక్సిమం 28,000, మోడల్ 27,000. దేవనారు డెలెక్స్ మినిమం 18,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,500, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మ్యాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 13,800, మోడల్ 13,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పులో 82 కోట్లతో అభివృద్ధి పనులు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే నసీర్. ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన. షెడ్యూల్ ని విడుదల చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. గుంటూరు నగరంలో రోడ్డు కారిడార్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు. రోడ్డు వెంబడి ట్రైన్, ఫుట్పాత్ ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ మయూర్ అశోక్. 2 రోజుల పెన్షన్ జీపీఎఫ్ అదాలత్ ప్రారంభం. పెన్షన్ మరియు జీపీఎఫ్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.